గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు సాధారణంగా మనం తెలుసో తెలియకో ఎవరినో ఒకరిని ఒక మాట అనేస్తూ ఉంటాం. ఇలా జరగాలి, అలా జరగాలి అని చెప్పి. అయితే మనకి తదాస్తు దేవతలు కూడా తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అంటే ఒక్కొక్కసారి మనం తెలుసో తెలియకో ఎవరినైనా ఏదైనా ఒక అన్న మాట అది నిజంగా వాళ్ళు తదాస్తు అంటే జరిగే అవకాశం ఉందా? సాయంకాల సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారంటారు. అందుకే సాయంత్రం సమయంలో ఏడవడం కానీ, ముఖ్యంగా స్త్రీ ఏడవడం కానీ, అందులో ఏదైనా చూడండి, మన వాళ్ళు అనేవారు శుభమే పలుకు, అశుభమైనటువంటి వాక్యం ఒకవేళ పలికినా కూడా ఒకసారి మనసులో భగవంతుణ్ణి తలుచుకోవడము అట్లాంటివి చెయ్యు. అమంగళం ప్రతిహటమగుగాక అనుకోమని అంటూ ఉంటారంటే అమంగళము జరగకుండా ఉండాలి అని, అమంగళం ప్రతిహటమగుగాక అంటూ ఉంటారు. అయితే ఇది మీరు ఇక్కడ రెండు విషయాలు, ఒకటి ఎవరికి వాళ్ళు చెడుగా అనుకోవడం, లేదా ఇంకొకరు ఎవరైనా మన మీద అనడం. ఇక్కడ అవతల వాళ్ళకి కనుక రెండవ స్థానము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో, సెకండ్ హౌస్ అండ్ థర్డ్ హౌస్ కనుక పాపగ్రహ సంబంధాలు కలిగి ఉంటే వాళ్ళు అన్నది బ్యాడ్ తొందరగా జరుగుతుంది. మూడో స్థానానికి సంబంధం కలిగిన, రెండవ స్థానానికి పాపగ్రహ సంబంధం కలిగిన వాళ్ళు అనేటువంటి ఒక మాటకి ఉంటుంది. అయితే ఎప్పుడవుతుంది అది? నిజంగా మీరు అవతల వాళ్ళకి అన్యాయం చేసి, అంటే అవతల వాళ్ళ ధనము లేకపోతే వాళ్ళకి ఏదో అపకారం చేసి నిజంగా పనిగట్టుకొని ఒక ప్లానెడ్గా మీరు లాభం పొందడానికి, అంటే వాళ్ళకి అపకారం జరిగినా పర్లేదు మీకు మాత్రం లాభం కలగాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు ఏదైనా ఒక పని అవతల వాళ్ళ పట్ల కుట్రపూరితంగా చేసినప్పుడు వాళ్ళకి దానివల్ల విపరీతమైన నష్టం కలిగి, వాళ్ళు ధర్మాత్మలే నష్టం కలిగినప్పుడు వాళ్ళు కనుక నిజంగా వాళ్ళు అంటే వీళ్ళని ఖచ్చితంగా తగిలి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అది సాయంత్రం పూట, పొద్దున పూట, మధ్యాహ్నం పూట సంబంధం లేదు. నిజంగా మీరు వాళ్ళని కనుక ఇబ్బంది పెడితే పని కట్టుకొని ఖచ్చితంగా వాళ్ళది తగిలి తీరుతుంది. ఇంకా అది కర్మ అంతే. అది ఓకే. అలా కాకుండా మీరేమీ చేయకుండా అవతల వాళ్ళు ఏదో శపించారు, మీరేమీ ఇబ్బంది పెట్టలేదు, అది తగలదు. ఎందుకంటే వాళ్ళు మీరు ధర్మంగా ఉన్నారుగా, మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అలా తగిలిపోయేటట్టు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు కదా, అవునా కదా? అలా తగలదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. కాబట్టి ఇటువంటి విషయాల్లో భయపడాల్సిన పని లేదు. చాలామంది అయ్యో వాళ్ళు అలా అన్నారు ఏమైపోతుందో అనండి భయపడుతూ ఉంటారు. అలాగే ఇంకొకటి, భక్తులు జోలికి వెళ్ళకూడదు. అంటే నిత్యము దేవతారాధన చేస్తున్నాం, నిత్యము ఆలయానికి వెళ్ళేదో, నిత్యము ఏదో ఒక దేవత సంబంధించిన తీసుకొని మంత్రం చేస్తున్నాము, లేకపోతే ఒక హోమం చేస్తున్నాం. నిత్య హోమం చేసే వ్యక్తి ఉన్నాడు, వాళ్ళకి అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, లేకపోతే నిత్యము ఏదైనా ఒక దేవత సంబంధించి చేస్తూ ఉన్నాం. అటువంటి వారికి కూడా ఆగ్రహం కల్పించే పనులు మనం చేయకూడదు. అంటే వాళ్ళు సౌమ్యంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మనం పోయి వాళ్ళని గెలకకూడదు. అంటే వాళ్ళకి ఇబ్బంది కలిగించే మాట ఏదో అనడము, లేకపోతే వాళ్ళకి కోపం వచ్చే పని ఏదో చేయడము చేసి అనవసరంగా వాళ్ళ ఆగ్రహానికి గురి చేయకూడదు. వాళ్ళు ఏమీ ఒక చెడు మాట అనకపోయినా ఆగ్రహించినా ఎఫెక్ట్ మనకు తగులుతుంది. అలా ఉపాసన చేసేటువంటి వారికి, హోమం చేసేవారు. ఎందుకంటే అది వాళ్ళు చేయరు, వాళ్ళ చుట్టూ ఉన్న ఒక శక్తి అరే ఈయన చక్కగా ఈయన పని ఈయన చేసుకుంటే ఎందుకు వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు వచ్చి అని చెప్పని అక్కడ వాళ్ళని రక్షించడానికి అడ్డుపడుతుంది. అంటే ఎలాగా, నిప్పు ఉంది, నిప్పు దగ్గరికి వెళ్ళి వేలు పెడితే ఏమవుతుంది, మనకు కాలుతుంది. నిప్పేమి పని కట్టుకొని మనల్ని కాల్చాలి అంటే, నిప్పేమి మన మీద కోపంతో ఏమి ఉండదు, నిప్పుకి మన మీద కోపం ఏం లేదు, కానీ మనం వేలు పెట్టాలి నిప్పు దగ్గరికి వెళ్ళి కాలుతుంది. సింపుల్ లాజిక్. అందుకే మనకి పాతకాలం వాళ్ళు ఏం చేసేవారంటే, అందులో ప్రత్యేకంగా దశమహా విద్యలు చేస్తుంటారు చూసారు, వాళ్ళ జోలికి అసలు వెళ్ళేవారు కాదు. ఎందుకంటే వాళ్ళని అనవసరంగా ఏదైనా అంటే వీళ్ళకి ఎఫెక్ట్, అందుకని జాగ్రత్తగా ఉండేవారు. అంటే ఇక్కడ ఏమిటి, ఒకరిని పనిగట్టుకొని ఇబ్బంది పెట్టకూడదు, ఉపాసనలు చేసేటువంటి వారి జోలి వాళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళని వీలైనంత మటుకు సంతోష పెట్టండి. అంటే అలాగా వాళ్ళకు పూజ చేసుకుంటున్నారు, స్వామి పువ్వులు వాడుకోండి, లేదా ఈ ఫలం వాడుకోండి. ఏదో కాశీకి వెళ్తున్నారు, ఆయన దగ్గర పెద్దగా డబ్బులు, స్వామి దారి ఖర్చులుకుంటే 100 రూపాయలు, ఏదో 1000 రూపాయలు, ఎంతో మీకు తోచింది ఇవ్వండి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు చేసే ఉపాసనలో మీకు బలం వస్తుంది. మీకు ఇంకా ఒక దుర్గో ఏదో చేస్తున్నారు వాళ్ళు, ఆ పుణ్యంలో మీకు వస్తుంది. ఓకే, అర్థమైందమ్మా? మీ ఇంటి దగ్గర ఎవరో ఒక ముసలావిడ రోజు టెంపుల్కి వెళ్ళడం అలవాటు, రోజు అక్కడ కూర్చొని పూజ చేస్తుంటుంది. ఆవిడకి ఏదో ఒక చీర ఇవ్వండి, ఆవిడకి ఏదో ఒక వస్త్రం ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి, అది పుణ్యం.
అంతేగాని ఏంటి నీ చేదస్తాం, నువ్వు రోజు పూజలు చేస్తుంటే ఏమొస్తుంది నీకు? మీకేం తెలుసు ఏమొస్తుందో ఆవిడికి? కళ కనబడుతుందా? ఆవిడ ఎంత పుణ్యం సంపాదించుకుంటుందో. చాలామంది ఇళ్లలో ఏమవుతుంటుందంటే ఇంట్లో బాగా ఏజ్డ్ పర్సన్స్ ఎవరో పూజ చేసుకుంటూ ఉంటారు. బాహ్యంగా కనబడనటువంటి విషయాలు చూసి వీళ్ళకేం రావట్లేదు కదా పూజ చేస్తుంటా అనుకుంటాం. ఎట్లా అనుకుంటారంటే ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన రోజు పూజ చేసుకుంటున్నాడు ఇంట్లో. బాహ్యంగా కనబడేది ఏంటి అందరికీ? ఈయన రోజు పూజ చేస్తున్నాడు, కానీ ఈయనకేం పెద్దగా ఆదాయం ఏం కనిపించట్లేదు. పూజ చేస్తే వీళ్ళ ఆలోచన ఏమిటి? ఓ పూజ చేసేస్తున్నారంటే వీళ్ళకి లక్షలు కలిసి వచ్చేసేయాలి, కోట్లు ఉండాలి, 4 కార్లు ఉండాలి, 4 బిల్డింగ్లు ఉండాలి, ఇది అనుకుంటాం. కానీ అది కాదు. అది కేవలం బాహ్యంగా నువ్వు అనుభవించడానికి వచ్చేవి. కానీ పూజ వల్ల పూర్వ వైభవం కలిసి వస్తుంది. ఎలాంటి వైభవం? కేవలం ధనం అని కాదు అక్కడ. నీకు తెలియకుండానే తర్వాత జన్మలను ఉద్ధరింపజేసుకుంటున్నావు. ఓకే. తెలియకుండా దేవతా శక్తి నీ యొక్క కర్మల్ని దగ్ధం చేస్తుంది లోపల. నీ పూర్వజన్మలో ఎన్నో కర్మలు ఉంటాయి, అవన్నీ దగ్ధం జరుగుతుంది తెలియకుండా. అంతేగాని వాళ్ళు ఏదో చేస్తున్నారు, ఈ దిక్కుమాల పూజలు రోజు ఇంట్లో జరుగుతున్నాయి, ఇంట్లో రోజు పొద్దున్నే ఈ సౌండ్ ఏంటి, పొద్దున్నే నిద్రలేవగానే అసలు ఇంక పొద్దున్నే 5 o'clockకే ఈ గంటల సౌండ్, ఈ హారతి సౌండ్ ఏమిటి, పక్కింటి వాళ్ళు చేస్తున్నా మన ఇంట్లో వాళ్ళు చేస్తున్నా, అలా అనకూడదు. అలా మీరు పొరపాటున బయటకు అనకుండా మనసులో అనుకున్న దోషమే, గుర్తుపెట్టుకోండి. ఓకే. మనసులో అనుకున్నారు, పక్కింటి అతను ఏదో పాపం రోజు పొద్దున్నేసి దుర్గా సూక్తం చదువుకుంటున్నాడు, లేకపోతే చండీ చేసుకుని వినిపిస్తుంది, అబ్బా ఎంత పుణ్యాత్ముడిని అనుకోవాలి. పక్కన మంచి భక్తుడు ఉన్నాడు, ఆ శబ్దం నాకు వినిపిస్తుంది, మా ఇంట్లో కూడా ఆ తరంగాలు తిరుగుతున్నాయిగా, మంచిది అనుకోవాలి. అంతేగాని ఏంటో ఇది పొద్దున్న లేచని సెన్స్ లేదా? అర్ధరాత్రి చేస్తున్నాడు అనుకోండి సౌండ్ చేసి, అది వేరు. మళ్ళీ ఇప్పుడు కొంతమంది చూడండి వీధుల్లో తీసుకెళ్తుంటారు, దేవతా సంబంధించినటువంటిది ఏదైనా ఊరేగింపు వెళ్తే అది వేరు, ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తారు, అసలు ఏ ఇది లేకుండా పెద్ద పెద్ద సౌండ్లు చేసేసి పెద్ద పెద్ద డప్పులు కొట్టుకుంటూ పెళ్ళిళ్ళు తీసుకెళ్తారు, మామూలు మనుషుల యొక్క ఇది తీసుకెళ్తారు. ఏమంటారంటే త్వరగా తీసుకెళ్తారు, సరే మీకు సంబరం చేసుకోవాలనుంది, ఒక 2 నిమిషాలు ఆ వీధి దాటిపోయేలా చూసుకోండి. గంటల తరబడి టప 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 సౌండ్ చేసుకుంటూ అక్కడే ఉంటారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు అది దేవతా సంబంధించింది అయితే వేరండి. ఎందుకంటున్నానంటే దేవతా సంబంధించినటువంటి ఉత్సవంలో తిప్పేటప్పుడు ఆ ఎనర్జీ ఆ ఏరియాలో ఫామ్ చేసి వాళ్ళకి మంచి చేస్తుంది. మీకేంటది అనవసరం వాళ్ళకి ఇబ్బంది తప్పితే అలాంటివి చేయకూడదు. మళ్ళీ ఏ అర్ధరాత్రి 12 గంటప్పుడు అండి అసలు నమ్మరు మీరు. అరే చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, వృద్ధులు ఉంటారు, నిద్ర పట్టదు, ఎంత ఇబ్బంది, పేషెంట్స్ ఉంటారు, అవి చూసుకోవాలి. కాబట్టి ఈ విషయంలో మీరేమీ సంశయించాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో శాపనార్థం పెట్టారు, వాడేం భక్తుడు కాడు, సౌమ్యుడు కాదు, సంబంధించిన కావాలని కొంతమంది శాపనార్థాలు పెడుతూ ఉంటారు, నీకు ఇలా అయిపోవాలి అలా అయిపోవాలి. ఏమీ అవ్వదు, ఎప్పుడు అవ్వదు. ఏమి మీకు మీరు నిత్యము కనుక దేవతారాధన చేస్తే ఎవడేమన్నా ఏమీ అవ్వదు. వాళ్ళు ఏదో శాపనార్థాలు పెట్టారని మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు. ఓం దుమ్ దుర్గాయ నమః అనుకుంటే రక్షణ శక్తి అమ్మవారు. కాబట్టి చాలామంది, నేను మొన్న కూడా ఒక కేసు ఇట్లాగే, వాళ్ళ ఇంట్లో పెద్ద ఆవిడేనట ఆవిడ, కానీ ఆవిడకి కొంచెం తెలియదు, అందరికీ శాపనార్థాలు పెడుతూ ఉంటుందట. ఆవిడ కూడా పాపం ఇట్లాగే అడిగింది నన్ను, ఏమండి గురువుగారు మా నాన్నమ్మే అవుతుంది కానీ మాట్లాడితే శాపనార్థాలు పెడుతుంది, మాకేమైనా తగులుతున్నాయి, అవి ఏం తగలవమ్మా, మీరు దుర్గాదేవి చేసుకోండి, అంతే, ఓం దుమ్ దుర్గాయ నమః అనుకోండి, ఆవిడే రక్షిస్తుంది. ఇంకా మీరేమీ చెయ్యకుండానే శాపనార్థాలు పెడుతున్నారంటే వాళ్ళకే మంచిది కాదు. ఇప్పుడు చాలామంది పెడుతుంటారు చూసారా, కోపం వచ్చే శాపనార్థాలు పెడుతుంటారు, అది వాళ్ళకే ఇబ్బందినిస్తుంది. ఎందుకంటే నీ యొక్క వాక్కుని, నీ యొక్క బుద్ధిని, అమ్మవారి శక్తిని నువ్వు ఇంకో దానికి ఉపయోగిస్తున్నావు. అపకారం చేయని వాళ్ళకి కూడా అపకారం జరగాలనుకుంటున్నావు, అప్పుడేమవుతుంది, నీకు అపకారం జరుగుతుంది. ఈ జన్మలో కనబడకపోవచ్చు, మళ్ళీ జన్మలు ఉన్నాయిగా, అక్కడికి వెళ్తుంది దాని ప్రభావం. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం లాస్ట్ జన్మది ఇక్కడ తగ్గించుకోవాలి తప్ప పెంచుకోకూడదు. అది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.